హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. ఆరాంఘర్ ఫ్లైఓవర్ ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి. నేడు ఏసీబీ విచారణకు కేటీఆర్. ఫార్ములా ఈ రేసు సంబంధించి విచారణ. ఇవాళ కుప్పంలో చంద్రబాబు పర్యటన, పలు అభివృద్ధి పనులకు సీఎం ప్రారంభోత్సవాలు. ఈ నెల 17న ఏపీ కేబినెట్ సమావేశం. సెక్రటరీలకు ప్రతిపాదనలు పంపనున్న మంత్రివర్గం. నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం. వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ. ఓల్డ్ సిటీ మెట్రో భూ నిర్వాసితులకు చెక్కుల పంపిణీ. రెండో దశ మెట్రో పనుల ప్రారంభానికి మార్గం సుగమం. ఎల్లుండి విశాఖలో ప్రధాని మోడీ పర్యటన. పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని. తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత. 6 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్. ఎల్లుండి టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ. నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్. నేడు హైడ్రా ప్రజావాణి కార్యక్రమం. ప్రతి సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ. సంక్రాంతికి హైదరాబాద్ నుంచి 52 అదనపు రైళ్లు. అదనపు రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే. అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణం కూల్చివేత. 5 అంతస్తుల భవనం నేలమట్టం చేసిన హైడ్రా. నేడు ఏపీలో రేరా దరఖాస్తుల క్లియరెన్స్. స్పెషల్ డ్రైవ్లో పాల్గొనున్న మంత్రి నారాయణ. ఉండి నియోజకవర్గంలో లోకేష్ పర్యటన. హైస్కూల్ భవనాన్ని ప్రారంభించనున్న మంత్రి. జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర సన్నగిల్లుతోంది. ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలలో రేవంత్ వ్యాఖ్య. ఛత్తీస్గఢ్ రాష్ట్రం అబూజ్మడ్లో ఎన్కౌంటర్. జవాన్లకు మధ్య ఎదురుకాల్పుల్లో 4 మావోల మృతి. జోగులాంబ గద్వాల జిల్లాలో రూట్ మార్చిన రేషన్ మాఫియా. కీలకంగా బినామీ డీలర్లు, రైస్ మిల్లర్లు విజిలెన్స్ దాడుల్లో వెలుగులోకి. ఫామ్ హౌస్లో ఉండే కేసీఆర్కు ప్రతిపక్ష నేత పదవెందుకన్న బండి. కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందన్న కేంద్ర మంత్రి. వచ్చే ఏడాది నాటికి భాగ్యనగరం అంతా ఎలక్ట్రిక్ బస్సులే. కాలుష్య నివారణ ఆదాయాన్ని మరింత పెంచేలా ప్రణాళికలు. ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టివేత. 2 బ్రెజిలియన్లు అరెస్ట్. 21 కోట్ల కొకైన్ సీజ్.
హిందూ దేవాలయాలపై ప్రభుత్వం పెత్తనం పోవాలి. విశ్వ హిందూ పరిషత్ హైందవ శంఖారావంలో స్వామీజీల డిమాండ్. రాష్ట్రంలో రైతులకు కాంగ్రెస్ సర్కారు తీరని ద్రోహం చేసింది. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులతో అభివృద్ధన్న కేటీఆర్. ఆర్డర్ ద్వారా తెప్పించుకున్న కమ్మటి పిజ్జాలో కత్తిముక్క. మహారాష్ట్రలోని పుణేలో ఓ వ్యక్తికి ఎదురైన భయానక అనుభవం. సింధు నాగరికత రాత విధానం పరిష్కరిస్తే మిలియన్ అమెరికా డాలర్లు. ఎగ్మోర్ ప్రభుత్వ ఆడిటోరియం అంతర్జాతీయ సదస్సు వేడుకలో సీఎం స్టాలిన్.